కర్ణుడు తప్పు చేశాడు, కర్ణుడు తప్పు చేశాడు, కర్ణుడు తప్పు చేశాడు, ఏడు తప్పు చేశాడు. అసలు రాజే కర్ణుడు. అసలు ఈ కర్ణుడు కానీ అసలు ముందరే తెలుసున్నా, తను ఎవరో తెలుస్తున్నా సరే కర్ణుడే రాజు అయిపోతాడు. ధర్మరాజు తెలిసిన వెంటనే కర్ణుడే చేస్తాడు. అసలు కింగ్ రాజే, అసలు అది మొత్తం మహాభారతానికి రాజే కర్ణుడు. ఇక్కడ తెలియకపోవడం అనే ఒక పదంతో అయిపోయింది. లోపాలు లేని మనిషి ఏంటండి, వాళ్ళందరూ కర్ణుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు. ఏం వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? ఎవరిని మాట పొడిచి మాట్లాడలేదు ఎప్పుడు కూడా? ఎవరినైనా అసూయపడలేదా? కోప్పడలేదా? గదిలో తీసుకుని బెదిరించే కొట్టాలి ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఉన్నారా? చేయని వారు ఉన్నారా? ఎంతవరకు కరెక్ట్? ఒక మహానుభావుడు నువ్వు నేను వెళ్ళిపోతే, కొన్ని తరాలు వెళ్ళిపోతే ఎవరికి గుర్తుండవు. మహా అయితే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంతకు వస్తుంది. నువ్వు ఇప్పుడున్న కాలంలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంత ధనవంతుడైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, వాళ్ళు ఉండేది కొన్ని రోజులు మాత్రమే. వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని రోజులు మాత్రమే. వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఎవరో ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, అంత గొప్ప వ్యక్తులు కూడా కాదు. అనుకుంటారు వీళ్ళు ఉన్నారని, వాళ్ళ కుటుంబరాజ్యం గుర్తు చేసుకుంటారు అంతే. ఒక మహానుభావుడు 1920s పుట్టిన వాళ్ళు, గట్రా 1990s వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ మహానుభావులు. వాళ్ళు కారణం జరగలే. కానీ ఇప్పుడు జనరేషన్ ఉన్నటువంటి వెళ్ళిపోతే గుర్తుపడడం కష్టం. కానీ ఏ ముక్క ఎందుకు చెప్తున్నానంటే, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. యుగం అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు. ద్వాపరయుగం నాడు కర్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాడంటే అతను ఎంత గొప్పవాడై ఉంటాడు. కర్ణుడి తాతే తనకు అవసరం కూడా పర్మిషన్ తీసుకునే వల్ల మీరు వాళ్ళు ఆశ్రయం పొందారని తన శరీరానికి సంబంధించి అతను ఎవడు అంటున్నాడు. దుర్యోధన దగ్గర ఉండి దుర్యోధన పర్మిషన్ లేక కవచకుండా ఇచ్చాడు. తన శరీరానికి సంబంధించింది ఇవ్వడానికి కూడా ఇతను పర్మిషన్ తీసుకుని ఆ మాత్రం రైట్ కూడా ఉన్నదా? ఎంత ఆశ్రయం ఇస్తే. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్వార్థం నిండిపోతున్న చోట్లలో అలాంటి ప్రజలు అలాంటి ఆలోచన మధ్యలో ఉంచి అడిగేడు కదా అని ఒక వ్యక్తి ఎవరో తెలిసి కూడా తన శరీరాన్ని అంటిపెట్టుకున్న ఒక చర్మంతో కోసి ఇచ్చాడు చూడండి, భయంకరమైన బాధ అనిపిస్తుంది. అందుకని గొప్పవాడు ఉంటాడు.